మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी जय देवी भक्तों की प्रियकारिणी। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा। महाकाली सरस्वती दुर्गा वैष्णव देवी कामाक्षा। विंध्यवासिनी योग माला। तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे। शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे। स्नेह भरा नाता। जय लक्ष्मी माता। जय लक्ष्मी माता।
నీకు నిన్ను నీవు పరివర్తించుకొనుటకు అంతిమ అవకాశమును ప్రసాదించుచున్నాను భైరవ. ఆ పిదప కూడా నీవు ధర్మ మార్గములోనికి మరల రానిచో తరువాత నీవు నా యొక్క పాపనాశిని స్వరూపమును వీక్షింపవలసి ఉండును. అంటే నీవు నన్ను నాశనము చేసేదవా? అటులనా? కానీ నేను నీ బెదిరింపులకు భయపడువాడును కాను. నా వచనములను అర్థము చేసుకొనుటకు ప్రయత్నించము భైరవ. నీవు నీ పాపపు మనసును శుద్ధీకరణ చేసుకొనుటకు ప్రయత్నించనిచో త్రికూట పర్వతములకు నీకు స్వాగతము లేనిచో అటులు కాంక్షించనిచో మరలి వెళ్ళుము. నేను ఒంటరిగా మరలి వెళ్ళను. అటులైనచో ఇకపై నీ యొక్క ప్రతి అడుగు నీ మృత్యువు వైపు తీసుకొని వెళ్ళును భైరవ. వైష్ణవి, హే వైష్ణవి, నీవు అదృశ్యమైనను నా నుంచి దూరము కాలేవు. నేను నిన్ను కనుగొనగలను, అవశ్యం కనుగొనగలను. హే పితామహ, దయించి నాకు దర్శనమిచ్చి అనుగ్రహించండి. నన్ను అనుగ్రహించండి పితామహ, నన్ను అనుగ్రహించండి. నేత్రములు తెరువుము దేవి. ప్రణామములు పితామహ. విజయోస్తు. వచించండి దేవి. ఏ కారణవశమున నన్ను స్మరించినారు? హే పితామహ, నేను స్వామి శ్రీరాముల ఆజ్ఞానుసారమిచ్చుటకు వచ్చి తిని నా మనసులో ఒక భ్రమ కలుగుచున్నది. భ్రమయ? ఎందులకు దేవి? హే పితామహ, నేను త్రికూట పర్వతమునకు వచ్చినప్పటి నుంచి రాక్షసులు పలుమార్లు నా తపస్సును భంగపరచుటకు ప్రయత్నించినారు. నేను రాక్షసులను వినాశనమును కావించినాను. కాని ఇప్పుడు త్రికూట పర్వతమునకు స్వయముగా రాక్షసరాజు భైరవుడు వచ్చినాడు. అతడు నన్ను ఏకాంత చిత్తముతో తపమాచరించనీయడు. హే స్వామి, తమరు అంతర్యామి, తమరు వచించండి. నేను ఎచ్చట ఆసీనురాలనై నా తపమును ఆచరించవలెను. దేవి, తమరు తమ యొక్క పూర్వరూపమును ధ్యానించినచో తమరికి ఆ స్థానము స్మరణకు వచ్చును. తమరు తమ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిరూపములలో ఈ పర్వత గుహలో ఆసీనులై తపమాచరించినారు. అందువలనే ఈ పర్వతము త్రికూట నామముతో విఖ్యాతి చెందినది. తమరు ఈ గుహలోనికి వెడలినచో తమకు పూర్వస్మరణ గోచరించును. తమరు ఈ గుహలోని తపమాచరించ సంసిద్ధులగుదురు. పితామహ, తమరి సంకేతము అవగతమైనది. మరొక విషయము కలదు దేవి. భైరవుని మనస్సులో తమ ఎడలగల అశ్లీల యోచన. దానినిప్పటి వరకు అతడు తన మనస్సునందే దాచినాడు. వానిని ఈ విషయములో దండించుటకు పూర్వము దానిని దర్శింపజేయవలెను. అందులకు తమరు ఏకాంతములోనికి వెడలవలెను. ఏకాంతములో పాపాత్ముడు బహిరంగముగా సమక్షములోనికి వచ్చును. ఈ లక్ష్యమును నెరవేర్చుకొనుటకు ఇదే సదవకాశం. తమరు గుహలో ప్రవేశించుటయే ఉచితము. తమరి సలహా ఉచితమైనదే పితామహ. చేయవలసినది స్వయముగా తెలుసుకొనెదరు. గర్భగుహలోనికి భైరవుడు ప్రవేశించినంతనే తన నాశనము తథ్యము. హే పరమపిత, నేను నా లక్ష్యములో సఫలము కావాలనని నన్ను ఆశీర్వదించండి. యశస్వీ భవ.
విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. వైష్ణవి, నీవు అదృశ్యమై నా నుంచి ముఖము చాటు చేసుకుని నావు. కానీ నాకు తెలియను, నీవు నీ యొక్క మాయను ప్రయోగిస్తూ నా సమీపంలోనే ఉండేదవని. ఈ త్రికుట పర్వతము పైననే నీ నివాసము కలదు. కానీ నీవు నా సమక్షంలోనికి రాదలుచుకోలేదు. నాకు నిన్ను ఎటులా అన్వేషించవలెనో బాగుగా తెలియను వైష్ణవి. అరే, ఎవరు నీవు? ఇచ్చట ఏమి అన్వేషించుతుంటివి? అది అది నేను దేవి వైష్ణవిని అన్వేషించుచున్నాను. అటులనా? నీవు దేవి వైష్ణవిని దర్శించుటకు వచ్చితివా? సరి అయిన స్థానమునికే చేరినావు. అటు వీక్షిప్పుము. ఆ ప్రదేశమున మాత ఇప్పుడు గుహలో విశ్రమించి ఉందురు. అంటే దాని అర్థం నా ప్రయత్నం సఫలమైనదని. దయచేసి నన్ను వెళ్ళనీయండి. ఎచ్చటికి వెళ్ళుచున్నారు? వైష్ణవీదేవిని తమరు దర్శించరా? లేదు లేదు, వారి తపస్సును నేను భంగపరచలేను. దర్శనార్థము నేను మరలా విచ్చేయుదును. మొదట మా గురుదేవులకు ఈ సమాచారమును తెలియజేయవలెను. వారు బహు ఉత్సుకతతో ఉందరు. నాకు అనుజ్ఞనియండి. అటులనే. ఓం విష్ణువే నమః. ఇక తక్షణమే అసురరాజు భైరవుల చెంతకు వెడలి ఈ విషయమును తెలియజేయవలెను. అసుర్రాజా, అసుర్రాజా, హే అసుర్రాజా, నేను వైష్ణవి జాడను తెలుసుకున్నాను. ఫలా గుప్తచరా ఫలా, తెలుపుము ఆ మాయావిని ఎచ్చట దాగి ఉన్నదో. నేను నీ ఒడిని ముత్యములతో నింపెదను. రాజకుమారి వైష్ణవి ఇప్పుడు తమ గర్భగుహలో విశ్రమించి ఉన్నారు. గర్భగుహలో దాగి ఉండినను, ఆమె సృష్టి యొక్క గర్భములో దాగి ఉన్నను ఆమె జాడ తెలుసుకునేదను. అసురరాజా, ఆలస్యము చేయవలదు. ఆమె తెలుసుకొనడానికి పూర్వమే తమరా గర్భగుహను చేరుకొనవలెను. అవశ్యము. వైష్ణవి, నేను ఒత్తుచున్నాను, నేను ఒత్తుచున్నాను వైష్ణవి, వచ్చుచున్నాను. భైరవ, నేను నీకు ఎన్నో అవకాశములను ప్రసాదించినాను. కానీ నీవు నీ హఠమును త్యజించలేదు, అసురత్వమును త్యజించలేదు. సమస్త లోకములు నన్ను దేవతగా భావించుచున్నారు. కానీ నీవు నన్ను కేవలము ఈ నశ్వర శరీరముగానే భావించినావు. నీవు నారిని, ఎవరి ప్రథమ రూపము మాతాగునో ఆదరించవలసినది అనాదరించినావు. నీవు కేవలము సౌందర్యోపాసకుడవు. కేవలము కోరికలకు వశమైనావు. కోరికలకు దాసుడైన నీ ఆత్మ నీకు నేను నా దివ్య స్వరూపంను వీక్షింపచేసినాను. దానిపైనను నీవు నీ దుష్ట దృష్టిని ప్రసరింపచేసినావు. నీ కోరికకు ప్రేమ అని నామకరణము చేసినావు. కానీ ఇప్పుడు నేను నీకు నా దివ్య స్వరూపము కాదు, నీ కోరికను కేవలము కాంక్షగానే నిరూపించు స్వరూపమును వీక్షింపజేయుదును. వైష్ణవి, నాకు తెలుసు నువ్వు ఇచ్చటనే ఉన్నావని. నన్ను చూచి దాగి ఉన్నావు.
ఇక నా నుంచి తప్పించుకున్నట అసంభవం. నా సమక్షంలో రమ్ము వైష్ణవి, సమక్షంలో రమ్ము. నీ దాగుడు మూతలు ఆపు వైష్ణవి. రమ్మో, నా సమక్షంలోకి రమ్మో. పీడులను ఎందులకు బాధించుతున్నావు? ఇది ఏమికడియో అర్థమొకట లేదు. ఎచట ఉన్నావు నీవు? ఎచట ఉన్నావు వైష్ణవి? ఎచట నీవు? సుందరి, ఎవరు నీవు? నీవు వైష్ణవిగా గోచరించుటలేదు. కానీ ఈ సుందర ఆభరణములలో, వస్త్రములలో నీవు వైష్ణవి కంటే అధిక సుందరముగా గోచరించుతున్నావు. హే పరపురుష, నీవు అత్యంత నిర్లజ్జుడవు. ఒక పరాయి స్త్రీని ఇటుల దుష్టదృష్టితో వీక్షించరాదు. నీవు సత్యమునే వచించినావు. సౌందర్యము కేవలము వీక్షించుటకే కాదు, అనుభవించుటకును. అనుభవించుట అనగా తేనెటీగ పుష్పములోని రసమును ఎటుల గ్రోలునో అటులనే నేను నీ సౌందర్య రసాన్ని ఆస్వాదించదలచితిని. వీక్షింపగా నీవు కాంక్షల పూజారిగా గోచరించుచున్నావు. అవును, కోమల పుష్పములను నా హస్తములతో నలిపివేయుటలో ఎంతో ఆనందము లభించును. కాని సౌందర్యము హస్తములతో నలిపివేయుటకు కాదు, నేత్రములతో ఆనందించుట కొరకు. నేను అంగీకరించను. నీ ఊహ అసత్యము. అది అసత్యమైనచో, సౌందర్యము నేత్రానందము కొరకు కాదు అయినచో, మనుషులకు సుందరవర్ణములు హస్తస్పర్శతోనే గోచరించును. ఈశ్వరుడు మనుషులకు నేత్రములు ప్రసాదించుండరు. నీ తర్కమును నేను అంగీకరించలేను. నేను కేవలము నా మనస్సాక్షిని అంగీకరిస్తాను. ఓ, అంటే మనసున గోచరించినదే ఆచరించదవా? నీ మస్తిష్కమును ఉపయోగించవా? మస్తిష్కమును ఉపయోగించువారు ఉచ్చనీచముల గురించి యోచించెదరు, ఆ ప్రకారంగా ఆచరించెదరు. నేను అసురేశ్వరుడను. నాకు ఉచ్చనీచముల గురించి ఎన్నడూ చింతలేదు, ఇక ఉండదు. నీవు నన్ను చింతాగ్రస్తురాలను గావించితివి. అకస్మాత్తుగా నా గుహలోనికి ఎందుకు ప్రవేశించినావు? ప్రేమావేశములో మునిగి వచ్చినాను. అటులనా? ఎవరి ప్రేమలో? ముందుగా వైష్ణవి యొక్క ప్రేమలో మునిగి వచ్చినాను. ఇప్పుడు నీ ప్రేమలో మైమరిచాను. అబద్ధము. నీ ప్రథమ ప్రేమ సత్యమైనచో నీవు నా సౌందర్యమునకు మోహితుడవయ్యుండవు. నీవు ఆమెను మించిన సౌందర్యవతివి. రేపు నన్ను మించిన సౌందర్యవతైన నారిని వీక్షించినచో నీవు ఆమెపై ఆకర్షితుడవగుదవు. నిస్సందేహంగా. అంటే ఈ ధరిత్రిపై నీవు ఎంతవరకు వెడలదవో అంతవరకు ఏ స్త్రీ యొక్క మానాభిమానములు సురక్షితముగా ఉండవు. ఇతరుల గురించి అప్రస్తుతము, నీ గురించి వచింపుము. నా గురించి నాకు చింత లేదు. సమస్త స్త్రీ జాతి గురించి చింతించుచున్నాను. స్త్రీ గౌరవాభిమానాలకు ముప్పు తెచ్చిన రాక్షసరాజు రావణుని స్వామి శ్రీరాములు వధించినారు. స్త్రీ గౌరవమునకు ఆపద కలగజేయనటువంటి మరి ఒక రాక్షసుని వదని నేను చేయవలేను. అంటే నీవు నన్ను వధించదవా? మ్మ్. అంతకు పూర్వమే నేను నిన్ను మానభంగము గావించదను. ఆ! 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 ఆ!
హే మూర్ఖ ప్రాణి, నీ అంతం ఆసన్నమైనది, కానీ ఈ గుహలో కాదు. ఆగుము సుందరి, ఆగుము. ఆగుము సుందరి, ఒక నారివై ఉండి అసురరాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించవలదు. ఆగుము సుందరి, ఆగుము. హే దుష్ట రాక్షస భైరవ, నేను నిన్ను అచ్చటనే సంహరించగలను. నీ వంటి పాపాత్ముని దుస్థితిని ఈ ధరిత్రి, ఈ ఆకాశము, ఈ పర్వతములు, ఈ నదులు సమస్తము వీక్షింపవలనని కాంక్షించినాను. నీ పాపముల ఫలితమునకు సాక్షి ఈ సమస్త సృష్టి అగును. ఒక నారివై ఉండి నన్ను దండించదనని వచించుతుంటివా? నిన్ను నీవు ఏమనుకొనుచున్నావో? కాంక్షలాగ్నిలో నీ నేత్రములను జ్వలింపచేసుకొను భైరవ. నీవు నన్ను కేవలం ఒక స్త్రీగానే భావించినావు, కానీ సర్వప్రథమముగా నేనొక మాతను, జగజ్జననిని. వీక్షింపుము, వీక్షింపుము నేనెవరో. నీ అంతము ఆసన్నమైనది భైరవా. మాతా!